పోలీసు శాఖలో పనిచేసే హోంగార్డులకు తమదైన సహాయం చేయాలని ఐపీఎస్ అధికారులు భావించారు. హోంగార్డులకు ఒకరోజు సెలవు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టే అధికారులు ఏకంగా 40 రోజులు వారికి వెసులుబాటు ఇచ్చారు. కానిస్టేబుల్ పరీక్షకు సిద్దమవుతున్న హోంగార్డులకు పగటిపూట సెలవు ఇవ్వడంతో పాటు వారికి ఉచిత శిక్షణ, పుస్తకాలు ఇచ్చేందుకు విజయవాడ నగర పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారుల ఉదారతపై హోంగార్డుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడిన నాటి నుంచి పోలీసు శాఖకు అనుబంధంగా పనిచేసే హోంగార్డులు ఒక్కొక్కరు సెలవుల కోసం ఉన్నతాధికారులను ప్రాధేయపడ్డారు. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకునేందుకు 2 నెలల సెలవు కోసం అభ్యర్థించారు. అదే సమయంలో కృష్ణా పుష్కరాలు కావడం వల్ల వారికి సెలవులిచ్చేందుకు విజయవాడ నగర పోలీసు శాఖ ససేమిరా అంది. విధుల్లో హోంగార్డులంతా పాల్గొనాల్సిందేనని ఆదేశాలిచ్చింది. విధులకు హాజరైన హోంగార్డులు తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం నుంచి పోలీసు శాఖకు అభినందనలొచ్చాయి. ఈ ప్రశంసలో హోంగార్డుల పాత్ర మరువలేనిదని గుర్తించిన ఉన్నతాధికారులు ఉన్నత ఉద్యోగం కోసం సెలవు కోరిన వారికి ఏదో విధంగా సహాయపడాలని భావించారు. దీనిపై కసరత్తు చేసిన నగర డీసీపీలు అశోక్, పాలరాజులు తమ ఆలోచనను సిపి గౌతమ్ సవాంగ్ ముందుంచారు. హోంగార్డులకు కానిస్టేబుల్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచితంగా పుస్తకాలివ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా నిపుణులతో 40 రోజుల పాటు ప్రత్యేక శిక్షణనిప్పించే కార్యక్రమం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన ఐపీఎస్ అధికారులు పరీక్షలో విజయం సాధించేందుకు వారికి సూచనలు చేశారు. హోంగార్డ్స్ ఏంటంటే రాత పరీక్షలో చాలా వీక్ గా ఉండేవారు. సో ఏంటంటే దానికోసం మీరు కొంతమంది కోచింగ్కి వెళ్లేవాళ్ళు, కొంతమందికి వారు పనిచేసే ఒక అధికారులు సహకరిస్తుంటే కోచింగ్ ఫెసిలిటీ అవైల్ చేసుకునేవాళ్ళు. ఆ సిఐ గారు, ఎస్ఐ గారు కరుగ్గా ఉండి మీరు వెళ్తాకు వీల్లేదంటే ఇబ్బంది పడుతుండేవారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి మన హోంగార్డ్స్ కి మాక్సిమం పోలీస్ కానిస్టేబుల్ కింద సెలెక్ట్ అయ్యే విధంగా నగర పోలీస్ ఆధ్వర్యంలోనే మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. ప్రతిరోజు నెక్స్ట్ 40 డేస్ మీరు ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ సిలబస్ తీసుకోండి. సిలబస్, దాని తాలూకా మెటీరియల్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమన్నా ఉన్నాయా కానిస్టేబుల్ కి కానీ ఎస్ఐ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. వీలుంటే టైం లేదు కానీ వీలుంటే కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఒకవేళ దొరికితే తీసుకోండి. తెలివి అకాడమీ బుక్స్ బాగుంటాయి. ఇంటర్ అర్హతతో 4548 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని పోలీస్ నియామక సంస్థ ఆహ్వానించింది. ఇందుకు సంబంధించి 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇలా దరఖాస్తు చేసిన వారిలో విజయవాడ నగర పోలీసు శాఖలో పనిచేస్తున్న 150 మంది హోంగార్డులున్నారు. వీరితో పాటు పరిసర జిల్లాల్లో పనిచేస్తున్న మరో 30 మందికి కూడా పోలీసు శాఖ శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకు 45 మంది పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 14 వరకు దరఖాస్తు గడువుంది. అప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ పరిస్థితిని గుర్తించిన పోలీసు శాఖ పోటీ ఎదుర్కొంటున్న హోంగార్డులకు మంచి నిపుణులచే శిక్షణ ఇప్పించేందుకు ముందుకొచ్చింది. అక్టోబర్ 16కి ఇంకా 39 రోజులు టైం ఉంది. ఈ టైం అంతా వీరికి ఇండివిజువల్గా కోచింగ్ ఇచ్చి కరికులం తయారు చేసి ఆ పరీక్షలో రాబోయే సిలబస్, పరీక్షలో దాన్ని ఆ క్వశ్చన్స్ ఆల్రెడీ తెలంగాణ ఎగ్జామ్ కూడా అయింది కాబట్టి దాని అనుభవాన్ని కూడా తీసుకొని అందరినీ వ్యక్తిగతంగా తర్ఫీదిచ్చి వీరికి ఏ రకంగా అయినా వీరికి ఈ 40 రోజులు ఖచ్చితంగా మంచి ట్రైనింగ్ ఇచ్చి వీరందరినీ ప్రిలిమినరీ పరీక్షకి పాస్ చేయించాలని చెప్పి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఉదారతపై హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.